వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. పట్టుదల ఉంటే ఏదైనా సరే మనం కష్టపడి సాధించుకోవచ్చు. కానీ మనకు ప్రధానంగా చూసుకుంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో మేము ముందంజలో ఉంటామని నిరూపించడానికి ప్రధానంగా ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ సివిల్ ఫలితాల్లో కూడా మహిళలు కూడా ఎంతో మేము ఉన్నామంటూ వాళ్ళంతా ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొంతమంది మహిళలు, ప్రధానంగా యువతులు అయితే మనకి కోనసీమ జిల్లాలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అయితే ఎస్సీలకు అయితే ఎంపికయ్యారు. అలాగే కాకినాడ జిల్లాలో కూడా ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక యువతి, అలాగే బషీర్ అనే ఒక యువత అయితే ఆ తండ్రి ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తూ, ఆటో డ్రైవర్ నుంచి ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తూ కష్టపడి అతను ఎంతో ఒక పిల్లల్ని అయితే చదివించడంతో ఆ కష్టానికి ప్రతిఫలంగా తనంత అనుకున్నది సాధించిందని ప్రధానంగా చెప్పవచ్చు. కాకినాడ జిల్లా సంబంధించినటువంటి పిఠాపురం జగ్గే చెరువుతున్నటువంటి బషీర్ అనే ఒక యువత అయితే ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి ఎస్సీ అలాగే సివిల్స్ ఉత్తీర్ణతలు అయితే ఒక ఎస్సీగా అయితే ఎంపికైంది. తన నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి యువతిగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. కానీ మహిళలు కూడా అన్ని విధాలుగా ప్రధానంగా చూస్తుంటే మన కుటుంబం ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం చెందినటువంటి ఎస్సీగా ఎంపికైనటువంటి బషీర్ కుటుంబం అంతా ఉన్నారు. అసలు బషీర్ ఏ విధంగా తన ఎస్సీ కావాలనే కోరిక ఎలా నెరవేరింది, తను ఏ విధంగా కష్టపడింది, దీనికి ప్రధాన కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎస్సీగా ఎంపికైనటువంటి బషీర్ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఆర్టీవీ నుంచి మీకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. ఏంటి మీకు ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి పరీక్షా ఫలితాల్లో మీరు ఎస్సీగా ఎంపికయ్యారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెలెక్ట్ అవుతా అని చెప్పి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మా ఫ్యామిలీలో కూడా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేరు. సో డిపార్ట్మెంట్లో నేను కూడా ఒక మెంబర్ని అయితేనంటే నాకు హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ చెప్పండి, మీ ఫాదర్ పేరు, మీ అందరూ కూడా ఎక్కడ ఉంటారు, ఎన్ని కూడా డీటెయిల్స్. మా నాన్నగారి పేరు సుభాని అండి, ఆయన లారీ డ్రైవరు. అమ్మగారి పేరు గౌసియా బేగం, హౌస్ వైఫ్. నాకు ఒక అన్నయ్య అక్క ఉన్నారు. అక్కకైతే మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్య అయితే డిప్లొమా చదివాడు. ప్రజెంట్ అయితే సామలకోటలో పిఠాపురంలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాడు. సో అన్నయ్య కూడా చాలా ఉండేది కాంపిటేటివ్ ఫీల్డ్ ఇదని చెప్పి. సో ఇంట్లో కొంచెం అందరినీ చదివించుకోవడం అనేది ఇంట్లో కుదరదు కాబట్టి నేను కొంచెము అన్నయ్య నాకు సపోర్ట్ చేశాడు. సో చదువుకోమని చెప్పి. సో అన్నయ్య, అమ్మ, నాన్న వీళ్ళ యొక్క ఎంకరేజ్ వల్ల నేను కొంచెం ఈరోజు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. సో వీళ్ళందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తాను. అంటే మీరు ఎస్ఐ అవ్వాలన్న కోరిక ఎప్పటి నుంచి ఉండేది, అసలు దీన్ని గోల్ ఎలా రీచ్ అవ్వగలిగారు? అంటే ఎప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే రీచ్ అయ్యారా, లేదంటే ఇంకా ఎన్ని ప్రయత్నాల్లో మీరు రీచ్ అవ్వడం జరిగింది? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండి. సో నేను డిగ్రీ అవుతున్న టైంలో డిస్టెన్స్లో ఉన్నప్పుడే నాకు అనిపించింది. సో నేనైతే పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, వాళ్ళకి సెల్యూట్ చేయడం కానీ ఇలాంటివి నాకు అనిపించేది. సో నేను ట్రై చేశాను. ఓకే, నేను కూడా డిపార్ట్మెంట్లోకి వస్తే బాగుంటుందేమో, యూనిఫామ్ వేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి. సో ఆ యూనిఫాము అనేది నాకు చాలా చాలా ఇష్టము. సో అంటే అనుకుంటే అవుతాయేంటి అని అనుకునేదాన్ని. నేనైతే ఫస్ట్ గణపతిలో కోచింగ్ తీసుకున్నానండి. కోచింగ్ తీసుకున్నప్పుడు కంటిన్యూ అయ్యేదాన్ని. అప్పుడు కోవిడ్ కటా వచ్చడం వల్ల కుదరలేదు. సో తర్వాత సార్ చనిపోయారు. నేను అప్పుడు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాశాను. సో నాన్ లోకల్ వల్ల కట్ ఆఫ్లో నాకు పోయింది కానిస్టేబుల్ జాబ్ అయితే. సో తర్వాత తెలంగాణ టైంలోనే నేను ఈవెంట్ పర్పస్లో వెళ్ళాను అక్టోబర్ 1కి 2022లో. సో వెళ్ళినప్పుడు అక్కడ గణపతి ఇన్స్టిట్యూట్లో నేను వీక్లీ టెస్టులు కట్టాను. సో ఆ టెస్టులు అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. సో మళ్ళీ కోచింగ్ తీసుకోలేదు. సో అక్కడే ఉండి నాకున్న నాలెడ్జ్తోనే యూట్యూబ్లో క్లాసెస్ అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ అని అలా ప్రిపేర్ అయ్యేదాన్ని. సో వీక్లీ టెస్టులు రాసేదాన్ని. నాకు కొంచెం నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళే కొంచెం కోచింగ్, గ్రౌండ్కి, ఈవెంట్కి గట్రా ప్రిపేర్ చేయించారు. సో అక్కడైతే చదువుకుంటూ అక్కడే ఉన్నాను. సో నోటిఫికేషన్ వచ్చింది 2022 ఎండింగ్లో. సో నోటిఫికేషన్లో నేను రాశాను. ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయిన. ప్రిలిమ్స్ టైంలో అయితే నాకు అంత నాలెడ్జ్ లేకపోయేది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోచింగ్ లేదు కాబట్టి తర్వాత అలా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నెవర్ గివ్ అప్ అనుకుంటూ నేను చదువుకుంటూనే ఉన్నాను కష్టపడుతూ. సో అలాగే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇంక సర్లే ప్రిలిమ్స్ అయింది కదా ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పేసి నేను అలా ఉంటూ ఈవెంట్ కూడా క్వాలిఫై అయ్యాను. మొన్న అక్టోబర్ 14, 15 వైజాగ్లో నాకు సెంటర్ వచ్చింది. ఎగ్జామ్స్ రాశాను. సో చాలా బాధపడ్డా. పేపర్ అయితే టఫ్గా ఉంది. జిఎస్ నేను అవుతానా అని చెప్పి. ఇటు వచ్చి మాకు కూడా జోన్ 2లో ఒకే ఒక పోస్ట్ ఇచ్చాడు బీసీ కేటగిరీలో.
సో అవుతుందని చాలా టెన్షన్ పడితే నా కానిస్టేబుల్ మీద కూడా ఎఫెక్ట్ పెట్టలేకపోయాను నేను, అది భయపడతా ఉన్నాను. కానీ నేను చాలా హ్యాపీ అనిపించింది, ఆ ఒక్క పోస్ట్ నాకే వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొడతాను. చాలామంది ఒక 4-5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, లాస్ట్ నోటిఫికేషన్ నుంచి మిస్ అయ్యి ఇప్పటికి ఇలా ప్రిపేర్ అవుతున్నారు, నేను కొట్టగలుగుతానా అని చెప్పేసి నేను అలాగే ఉన్నాను. సర్లే కానిస్టేబుల్ కానీ చదువుదాంలే అని చెప్పేసి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఎస్ఏ సాధించానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా, మా నాన్నగారు ఒక మాట చెప్పారు నేను కానిస్టేబుల్ చదువుతుంటే, చిన్నపిల్ల నువ్వు ఎస్ఐ అయితే చూడాలనిపిస్తుందని మాట అన్నారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను ఎస్ఐ అవుదని అనుకోలేదు అసలు. మా నాన్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేశానని అనిపించింది నాకైతే. అంటే పోలీసులు అంటే ఒక చులకన భావం ఉంటుంది జనరల్గా. ఎవరైనా చూసినా ఏదైనా ఒక లంచాలు ఎక్కువ ఇదవుతుంటారని ఏదో ఒక చిన్న చిన్న ఆరోపణలు చేస్తుంటారు ప్రధానంగా. దీన్ని ఎస్సీగా అవ్వాలనే కోరిక మీరు ఇటువంటి దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చందమామలో చుక్క ఉందంటే ఆ చుక్కనే పాయింట్అవుట్ చేస్తారు కానీ మొత్తం తెల్లగా ఉన్నదని ఎవరు పాయింట్అవుట్ చేయరు. అలాగే 100%లో 10% ఉంటారేమో అలా చేసేవాళ్ళు, మిగిలిన 90% అలాంటి వాళ్ళని చెప్పేసి మనం చెప్పకూడదు. సో మిగిలిన 90%లో నేను ఉంటానని చెప్తున్నాను. సో అలాంటి ఆరోపణలు ఏమైనా వస్తే అవి ఫేక్ అని ప్రూవ్ చేయొచ్చు అంతే. అందరూ అలా ఉంటారని మాత్రం చెప్పలేము మనం. సో 90%లో మంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో 10% అలా ఉన్నారంటే సో డిపార్ట్మెంట్ మొత్తం రాంగ్ అని మాత్రం అనకూడదు మనం. ఒక ఆడపిల్లగా నేను ఇంతకులే వేరే పోస్టులు చూసుకోవాలి, లేదా పోలీసులు అంటే అంటే లేడీస్ని జనరల్గా సమాజంలో కొంచెం చులకన ఉంటుంది. అంటే మహిళలు అంత ప్రతిదానికి ఎందుకులే అంటారు. కానీ అటువంటిది పోలీసుకి అనేది కూడా అందరూ సాహసం చేయరు వెళ్ళాలనే కోరిక కానీ చేయడానికి కానీ. అటువంటిది మీరు ఒక మహిళగా మీరు వెళ్ళడం జరిగింది. ఆ మహిళలకి ఏ విధమైన సందేశం ఉంటుంది? నేను కూడా ఫేస్ చేశానండి అలాంటి మాటలు. నువ్వు అమ్మాయివి నీకెందుకు పోలీస్ డిపార్ట్మెంటు యూనిఫామ్ వేసుకొని అబ్బాయిలు తిరగాలి, అది ఇది మాటలన్నీ విన్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే అమ్మాయికి సెక్యూరిటీ అనేది లేదు బయట ఎక్కడ కూడా. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. సో డిపార్ట్మెంట్లోకి వస్తే ఒక యూనిఫామ్ చూసినా ఎవడైనా భయపడతాడు చూసి. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అనేది మంచి ఫీల్డ్ అని నేను చెప్తాను. సో మనం ఫిజికల్గా ఫిట్నెస్ అయితేనే ఎస్ఐ జాబ్ కానీ కానిస్టేబుల్ కానీ ఫిట్ అవుతాం. సో పర్ఫెక్ట్ అంటాం. సో ఫిజికల్గా మనకి ట్రైనింగ్ ఇస్తారు, అన్నిట్లో కూడా మనం ముందుంటాం. సో అబ్బాయిలకు కూడా మనం తక్కువ కాదు అని చెప్పేసి పోలీస్ ఫీల్డ్ అయితే బెటర్గా ఉంటుంది. సో మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మాయిలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. మనమే డిపార్ట్మెంట్లో ఉంటే మన మీదకి ఎవరు అటాక్ చేయకుండా ఏమాత్రము భయపడకుండా ఉండొచ్చు. సో కొంచెము ధైర్యంగా ఉంటుంది డిపార్ట్మెంట్లో అయితే అని అనిపిస్తుంది. సో మనం బయటికి వెళ్తుంటే మీరు చూస్తూ ఉంటారు, ఒక పోలీస్ ఆఫీసర్ వస్తూ ఉన్నారంటే ఎవరైనా కొంచెం భయపడతారు, సెల్యూట్ చేస్తారు, ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. సో నేను కూడా ఫీల్డ్లో ఉన్నట్లయితే నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. సో ఏ పర్సన్ కూడా మనల్ని ఏమన్నా అనడానికి కూడా దేనికైనా భయపడతారు. సో ధైర్యంగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ప్రధానంగా మీరు చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఎటువంటి కష్టాలు ఫేస్ చేశారు? ఆర్థికంగా కావచ్చు, మామూలుగా జనరల్గా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఫైనాన్షియల్గా అయితే నేనేం బాధపడలేదండి. ఎందుకంటే నాన్నగారు అన్నయ్య నాకు ఫుల్ సపోర్ట్ చేసేవారు. నేనే కొంచెం అడిగేదాన్ని కాదు కానీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి నాకైతే వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది ఏం లేదు. సో రూమ్లో ఉంటూ ఇంకా స్టడీ హాల్ కూడా జాయిన్ అయ్యేదాన్ని, స్టడీ హాల్లో ఉండి చదువుకునేదాన్ని నేనైతే. సో ఒక 1 ఇయర్ ఉన్నానండి నేను అక్కడే. 1 ఇయర్ కష్టపడ్డాను. సో రిక్రూట్మెంట్ ఫాస్ట్గా అవ్వకపోయినా, అంటే 1 ఇయర్ టైం 6 మంత్స్లో అన్నారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది కంప్లీట్ కాలేదు. సో 1 ఇయర్ అయ్యేటడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అది కంప్లీట్ అయింది. సో ఇంకా ట్రైనింగ్ మెడికల్ ఉంది. సో ఇది అయిపోతే ఇంకా 1 ఇయర్ తర్వాత ఇంక జాబ్లో ఉండొచ్చు మంచిగా. ఫైనాన్షియల్గా అయితే ఏమీ ఇబ్బంది పడలేదు నేను. సో మంచి ఆటో డ్రైవర్, మా నాన్నగారు ఆటో డ్రైవర్ పనిచేసేవారు. ఇప్పుడు ఇంకా లారీ డ్రైవర్ కూడా పనిచేస్తున్నారు నన్ను. ఇటీవల కూడా ఆయన కొంచెం సిక్ అవ్వని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వాతావరణం ఏర్పడలేదు మీకు? యాక్చువల్లీ మా నాన్నగారికి సెప్టెంబర్లో స్టంట్ వేశారండి. నాకు ఎగ్జామ్ టైం అన్నమాట అప్పుడు. సో ప్రిపరేషన్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయేది. అంటే అన్నయ్య ఏమో ఇక్కడ వర్క్ చేసుకునేవాడు, నాన్న హాస్పిటల్లో 1 వీక్ ఉన్నాము. నేను కాకినాడలో ఉండేదాన్ని కాబట్టి మేడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యింది మా నాన్నగారికి. సో 1 వీక్ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. సో అమ్మ అక్కడ ఉండేది, అటు ఇటు తిరగడానికి కొంచెం సఫర్ అయ్యేదాన్ని. సో నైట్ అయితే ఇంకా మార్నింగ్ నాకు టైం సరిపోలేనప్పుడు నైట్ కవర్ చేసుకునేదాన్ని. నైట్ 1 వరకు 2 వరకు చదువుకునేదాన్ని. సో కొంచెం ఒక 1 వీక్ అలా 2 వీక్స్ సఫర్ అయ్యాను నేను. బట్ ప్రిపరేషన్ అయితే చాలా ఇబ్బంది అయిపోయేది. నాన్నకి బాగోలేదు అనే బాధలో ఉండిపోయేదాన్ని నేనైతే. ఎలా ఉంటుంది ఏంటి, అన్ని ఎగ్జామ్స్ కూడా ఇప్పుడే వచ్చాయని చెప్పేసి నేను చాలా సఫర్ అయ్యాను. కానీ స్టంట్ అయితే మంచిగా ఆయనకి హ్యాపీగానే మంచిగానే జరిగింది. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు ప్రజెంట్ అయితే. సో అప్పుడు నేను అప్పుడు ఇబ్బంది పడి కష్టపడినా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం అనేది నాకు దక్కింది.
సో చాలా సఫర్ అయ్యేదాన్ని. ట్రావెలింగ్ చేసుకుంటూ అటు ఇటు రూమ్కి, స్టడీ హాల్కి అని చెప్పి హాస్పిటల్కి మార్నింగ్ అంతా ఒక హాఫ్ డే అలా పోయేది నాకు. టైం అయితే సరిపోయేది కాదు. డైలీ ఒక 4 అవర్స్ 5 అవర్స్ పడుకునేదాన్ని అంతే. నిద్ర కొంచెం తగ్గించుకొని ప్రిపరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని. సో నైట్ 1 or 2 వరకు చదువుకునేదాన్ని. ఇంకా అలాగే ప్లాన్ చేసుకున్నాను అంతే. అంటే మీరు ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు, అలాంటి వారికి ఎక్కువ మంది సహకరించాలని చెప్పేసి అంటుంటారు. కానీ మీకు కుటుంబ సభ్యులు కాకుండా ఇంకా బయట నుంచి ఎవరి నుంచి ప్రోత్సాహం ఏమైనా ఉందా? యాక్చువల్లీ నాకు మా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారో, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా సార్స్ కానీ చాలా చాలా సపోర్టివ్గా ఉండేవారు. నా మీద నాకన్నా వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉండేది. నేనే ఎక్కువ నమ్మకం పెట్టుకునేదాన్ని కాదు. ఓవర్ కాన్ఫిడెంట్ ఎందుకు? ఎందుకంటే తెలంగాణ ఇవన్నీ ఎస్ఐ కానిస్టేబుల్ చేతిలోని జారి వెళ్ళిపోయాయి కాబట్టి నేను ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకునేదాన్ని కాదు. కానీ ప్రతి ఒక్కరూ నీకు కాకపోతే ఎవరికి వస్తుంది, నీకు వస్తుంది అనే కాన్ఫిడెంట్తోనే ఉండేవారు. యాక్చువల్లీ రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఏడ్చానండి బాగా. మార్క్స్ మంచిగా రాలేదు, నేను ఇంకా ఎఫెక్ట్ పెట్టాల్సింది, నాకు టైం సరిపోలేదు చదువుకోవడానికి అని బాధపడేది. మా నాన్న ఒకటే మాట అన్నారు, కష్టానికి ప్రతిఫలం డెఫినెట్లీ దొరుకుతుంది. సో నువ్వు కష్టపడ్డావు, ప్రతిఫలం వస్తుంది అనేవారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవారు. సో నేను ఏమైనా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళే తోడుగా మంచిగా సపోర్టివ్గా ఉండేవారు. కొంచెం నన్ను అంటే నేను డల్ అయిపోకుండా సపోర్ట్ చేసేవారు. వాళ్ళైతే ఫుల్ ఎంకరేజ్ చేసేవారు. సో నేను ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వాళ్ళు నాకు సపోర్టివ్గానే ఉండేవారు. సో అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా సార్స్ ఏంటి అందరూ మంచిగా సపోర్టివ్గానే ఉండేవారు. నా మీద నాకన్నా వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండేది జాబ్ వస్తుంది అనేది. మీరు అనుకున్న గోల్ సాధించారు, ఎస్ఐగా అవ్వారు. ఇప్పుడు మీ పేరెంట్స్ని మీరు ఎలా చూడదలుచుకున్నారంటే మీ నాన్నగారు ఇప్పుడు ఆటో డ్రైవర్ చేస్తున్నారండి కూడా, అవన్నీ కూడా మానిపించేస్తారా మీరు? ఇప్పుడు లారీ డ్రైవర్ కూడా వెళ్తున్నారు. లేదండి, ఆల్రెడీ చెప్పాను లారీ డ్రైవింగ్ ఇంక వెళ్ళొద్దు, ఇంకా అంటే లేదు ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను కదా వెళ్తాను అంటున్నారు. మా అన్నయ్యకి కానీ నాకు కానీ నాన్న మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం ఇష్టం లేదు. సో ఇంకొంచెం హెల్త్ సెట్ అవ్వాలి మా నాన్నగారికి. సో ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అని మా ఒపీనియన్. మా నాన్నగారు లేదు, నేను ఇంకా కష్టపడతాను వెళ్తాను అంటున్నారు. సో ఇంకా 1 year ట్రైనింగ్ ఉంది కాబట్టి ఈ లోపు అన్నయ్య కూడా మంచిగా సెటిల్ అయిపోయాడు కాబట్టి సో మేమిద్దరం కలిసి పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుందాం అనుకుంటున్నాము. ఇంకొంచెం బిజినెస్ ప్లాన్స్ అవన్నీ కొన్ని ఉన్నాయి. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత సో ఎలాగా శాలరీ వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం మేమైతే. జాబ్లో జాయిన్ అవుతారు మీరు ఇప్పుడు? ఇంకా ఏమేమి అవ్వాలి మీకు? ఇంకా మెడికల్ ఉందండి, మెడికల్ అప్డేట్ ఇంకా రాలేదు. మెడికల్ అయిన తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఉంటుందంట. ఎంక్వైరీ అయిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ 1 year ఉంటుంది. 1 year అయిన తర్వాత అప్పుడు మనకు పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ అనేది కూడా స్టేషన్లో వెంటనే ఇవ్వరంటండి. ఒక 2 years అలా తర్వాత ఒక బెటాలియన్ సంథింగ్ దీంట్లో ఇచ్చి శాలరీ అయితే వస్తుంది. సో స్టేషన్ అయితే ఇవ్వరు. ఒక 1 year 2 years తర్వాత మనకి స్టేషన్ అనేది మనకి ఇస్తాడు. అది కూడా వెస్ట్ గోదావరి కానీ కృష్ణా డిస్ట్రిక్ట్లో కానీ వస్తుంది అని చెప్పేసి నేను విన్నాను. సో ఎలాగా రావడానికి ఒక 1 year టైం పడుతుంది. 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో ఇయర్లీ అయినా పంపించేస్తే 2025 కల్లా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు అనుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటేనే మహిళలు భయపడతారు. కానీ రాబోయే యువతకి మీరు ఇంకా మహిళలు ముందుకు రావాలని, మిగిలిన అవ్వాలని, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా మహిళలు రావాలని మీరు రాబోయే తరానికి మీరు ఏమైనా సందేశం ఇవ్వదు? యాక్చువల్లీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు నమ్మకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అమ్మాయివి పోలీస్ డిపార్ట్మెంట్ 24 hours వర్క్ ఇది అది అలా అంటూ ఉంటారు. సో అబ్బాయిలకి ప్రెజర్ పెట్టినట్టు అమ్మాయిలకి ఏం పెట్టరు. అమ్మాయిలు కూడా సపోర్టివ్గానే ఉంటుంది గవర్నమెంట్. సో అమ్మాయిలని ఎలా చూసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది వాళ్ళకు కూడా తెలుసు. సో ఏ టైంలో వాళ్ళకి ఏ వర్క్ ఇవ్వాలి, సో వాళ్ళకి ఎంతవరకు ఉంచాలి అనేది సపోర్టివ్గానే ఉంటుందని నా ఒపీనియన్. సో ఏ అమ్మాయి అయినా డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెప్ వేయాలి. వెనక్కి ఎవరైనా చెప్పినా కూడా మాటలు అనేది పట్టించుకోకూడదు. నేను చాలా మాటలు విన్నాం. రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నువ్వు అమ్మాయిని డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఎందుకు, అబ్బాయిలాగా ఏ టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా అది ఇది చాలా చెప్తారు. సో అవన్నీ పట్టించుకోవద్దు. వన్స్ నువ్వు యూనిఫామ్ వేసుకుంటే ఆ మాటలన్నీ నీకు ఆఫ్టర్గా అయిపోతాయి. సో అటువంటి మాటలైతే ఎవరైనా చెప్పినా కూడా పట్టించుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెప్ మీరు ముందుకు వేసినట్లయితే ఈజీగా సక్సెస్ సాధించవచ్చు. నేను అలా సాధించినట్టు. సో ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ అయితే చేయకూడదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా అయ్యేటట్లుగా కొంచెం సపోర్ట్ ఇస్తే ప్రతి పర్సన్ కూడా ఒక అమ్మాయి అంటే అబ్బాయి అంటే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు ఈజీగా. సో వాళ్ళ సపోర్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. అమ్మాయికి కూడా ఈ ఫిజికల్ ట్రైనింగ్ అని చెప్పి దీనికి దానికి భయపడక్కర్లేదు. ఫిజికల్గా మనం ఈజీగా గ్రౌండ్ చేయొచ్చు. లాంగ్ జంప్ అంటారు, హై జంప్ అంటారు, ఇలా కొన్ని అంటూ ఉంటారు. అవేం ఉండవండి, ఈజీగా అయిపోద్ది. లాంగ్ జంప్ అయింది 100 ఉంది, సో 1600
నేనైతే 10 డేస్ ప్రాక్టీస్ చేశాను అంతే అండి. అంటే నాకు సబ్జెక్ట్ పోకూడదు అని చెప్పేసి నేను ప్రిపరేషన్ ఎక్కువ పెట్టి ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేసేదాన్ని 1 వీక్ అలాగా. సో గ్రౌండ్కి 1 వీక్ మనం గట్టిగా కష్టపడినట్లయితే అమ్మాయిలు కాబట్టి మాకు మెరిట్ లేదు. జస్ట్ క్వాలిఫైయింగ్ కాబట్టి మనం రన్నింగ్ చేసేయచ్చు, 1600 చేసేయచ్చు. లాంగ్ జంప్ 100 ఏదో ఒకటి అయితే సరిపోద్ది. నేను లాంగ్ జంప్ అయితే క్వాలిఫై అయిన 100 అయితే చాలా కష్టమైపోయింది. 1600 వేసిన వెంటనే పెట్టేశారు 100. సో అది కష్టమైంది. సో లాంగ్ జంప్ కూడా మంచిగా అయిపోతుంది. అమ్మాయిలు అయితే ఫిజికల్కి అయితే ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు. సో ఈజీ క్వాలిఫై అయిపోతారు. రిటర్న్ టెస్ట్కి కొంచెం కష్టపడాలి, బాగా చదువుకొని కష్టపడితే. సో మనము ఒక మంచి ప్లానింగ్ చేసుకోవాలి ప్రిపరేషన్ పర్పస్లో. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేది సాధించవచ్చు. చూస్తున్నాం, ఇది మనం ప్రధానంగా చూస్తాం బషీర్ యొక్క కష్టాన్ని, అంటే గతంలో తను ఏవైతే ఓలైతే అనుకుందో దాన్ని రీచ్ అయిన పరిస్థితి ప్రధానంగా ఉంది. బషీర్ యొక్క తల్లిదండ్రుల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బషీర్కి సంబంధించినటువంటి తండ్రి శుభాని గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగిదాం. ఆయన తన కుమార్తెని ఈ విధంగా ఒక ఎస్సీగా చూడాలనే కళ ఏ విధంగా నెరవేర్చారు, అతను ఏ విధంగా కష్టపడి తను ఈ సాధించగలిగారు, మరిన్ని విషయాలు అడిగిదాం. సార్ చెప్పండి సార్, మొదటగా మీ అమ్మాయిని ఒక ఎస్సీగా వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మహిళలు అంటే అందరూ కూడా సమాజంలో చులకభావంగా చూస్తారు. ఎందుకులే ఉద్యోగాలు, ప్రధానంగా పెళ్ళిళ్ళు చేసేసి ఏదో మామూలుగా ఆడపిల్ల పుట్టిందంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఏదోలాగా ఏదో వరకు పెళ్లి చేసి కట్టబెడితే సరిపోద్దని అక్కడితో చేతులు దులుపుకుంటే బాగుంటుంది అంటారు. కానీ మీరు ఒక అమ్మాయిని ఎస్సీగా చేయాలని ఒక చదివించారు, మీకు కష్టపడి ఆటో డ్రైవర్గా చేశారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు అమ్మాయి అనుకున్నది సాధించింది? మాకు చాలా ఉంది. మా అమ్మాయి ఫస్ట్ నుంచి మా మాట ఆలకించదు. చదువు విషయంలో మటుకి ఆ పిల్ల మాట ఎవరి మాట ఆలకించదండి. ఆ పిల్ల పట్టుదలకి నేను మా అబ్బాయి ఇద్దరు కలిపి సపోర్ట్ ఇచ్చి 10,000కి జాగ్రత్త చదువుకోమ్మా, ఏం సార్ దేవుడయ్యా నీ కష్టం నీది, ఏదో వచ్చి అందరం బాగుపడతాం అని చెప్పడం జరిగిందండి. పిల్లలకు బాగోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగోవాలి అనే ఉద్దేశం మీద పిల్లలు చదవడం జరిగిందండి. ఆ పిల్ల కూడా చదువు విషయంలో ఎక్కడ తగ్గకుండా రాజేపాలు కష్టపడి ఇంకా రన్నింగ్ వాకింగ్ అన్నీ ఇంకా ఆపాలని మనకేం లేదు. ఓన్లీ మనం ఏదైనా రూపాయలు పెట్టి ఇస్తాం మనకి తప్ప చదువు విషయంలో ఏదన్నా ఆపిల్ల జాగ్రత్త ఆపిల్దండి. ఏదన్నా నాన్న నాకు ఇది కావాలంటే ఆమె ఇది కొనుక్కోమన్న వరకే నాకు ఉంది తప్ప మిగిలిన ఆ అమ్మాయి చదువుకున్నాను. 10,000కి ఆ పిల్లకి ఉద్యోగం వచ్చినందుకు 10,000 మాకు సంతోషం ఉందని ఎగ్జామ్ రిజల్ట్ పాస్ అయినందుకండి. అంటే మనకి జనరల్గా పోలీసుని చూస్తుంటే మీరు లారీ డ్రైవర్ అంటారు. డ్రైవర్గా వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీరు ఏదైనా రాంగ్ రూట్కి వెళ్ళడం కానీ, ఏదన్నా అక్కడ ఏమన్నా హెవీ లోడ్ వెళ్ళినప్పుడు కానీ, అలాంటప్పుడు కొంచెం ఆయన మీద పోలీసుల మీద కొంచెం మీకు చిరాకు అనిపిస్తుంటుంది. అటువంటిది ఇప్పుడు పాపనే పోలీసు ఉద్యోగంగా ఒక ఎస్సీగా చూడగలుగుతున్నారు, ఎలా ఉందండి? నాకు సార్ నా సర్వీస్ అయితే నాకు నిజం 30 ఏళ్ళ సర్వీసు, 30 ఏళ్ళ సర్వీసు పోలీసు మీద ఎక్కడ చిరాకు పడింది లేదండి. ఎందుకంటే నాకు హిందీ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. నేను ఎవరికి ఎక్కడ సమాధానం చెప్పను, ఎదురు ఎవరు నాకు ఎక్కడ సమాధానం చెప్పరు. ఏదైనా వేరే ఉంటే గౌరవం నాకు వేరు. పోలీసులు అంటే ఒక విధంగా మంచి వాళ్ళు ఉంటారు, ఎక్కడో 100 మంది ఒక మంది తగ్గుతాడు అంతే తప్ప మిగిలిన 99 మంది నాకు మంచివాడు తగిలారు. అజా పోలీస్ గవర్నమెంట్ అయితే విపరీతమైన గౌరవం ఉందండి మాకు. అందుకని మా పిల్లలు చదువుతానన్నా పోలేమో నీ చదువు వెళ్ళకుండా నీ దేవుడయ్యా చదువుకోమని అనగలిగామండి. ఏదో 10,000కి కష్టపడి చదువుకుందానికి ఆ పిల్ల అలాగే సెలెక్ట్ అయిందండి. ఇప్పుడు ఎస్సీగా ఇప్పుడు జాయిన్ అవ్వబోతుంది, ఒక త్వరలో తను పోస్ట్ తీసుకోబోతుంది అంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు జనరల్గా? ఎలా ఫీల్ అవుతుంది నలుగురు ఇప్పుడు మాకు కొంతమంది చెప్తూ ఉంటామండి. అందులో అమ్మాయికి వచ్చేందుకు 10,000కి సంతోషంగా ఉందండి. ఇరుగు పొరుగు వాటి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే ఇంటి చుట్టుపక్కల తప్ప బయట ప్రపంచం మనం తెలదు. పలానా శుభానికి రాకున్నారంటే ఎవరు తెలదండి. ఇక్కడ పలానా జగ్గ చెట్లు ఈ 4 ఏళ్ళు తెలిసండి. చుట్టాల బంధువులు చాలా మంది ఉన్నారండి, అయినా మేము ఎక్కడ ఎవరు చుట్టుపక్కల తెలదు. 10,000కి ఆ పిల్లకి భవిష్యత్తు బాగా చదువుకుంటానంటే చదువుకోమని చదువుకున్నాను. ఇంకా ఆ తర్వాత పిల్లకి వచ్చేది అదే అండి, మనం చెప్పేది ఏం లేదు. మొత్తం ఎంతమంది అండి మీకు పిల్లలు? 3 అండి. 3 కూడా చదివించారు. ఒక ఆయన డిప్లొమా పాలిటెక్నిక్ చదివాడు అబ్బాయి గారు. ఒక అమ్మాయి అయితే పెళ్ళి పిల్లలండి, ఆ అమ్మాయి చదవలేదు. ఇంకా అడుగు పొడుగు ఇంకో అమ్మాయి అండి, ఆ అమ్మాయి పట్టుబడి చదువుతుందంటే పోనమ్మ చదువుకున్నాం. టీచర్ చదువుతుందండి, డిఈడి చదువుకుంది. మళ్ళీ వచ్చి నాన్న డిగ్రీ చదువుకుంటుంది. చదువుకున్నామన్న డిగ్రీ అయింది. నాన్న నేను పోలీస్ ట్రైనింగ్కి వెళ్తాను నాన్న, చదువుకోమని నీ ప్రయత్నం ఏది, తర్వాత దేవుడు అన్నాడు. మన ప్రయత్నం మనం చేసిన తర్వాత దేవుడి పొలం అని చెప్పిన పోలీసు కష్టపడి చదువుకున్నాను. 10,000కి సెలెక్ట్ అయినందుకు సంతోషంగా ఉందండి. అది అదని బట్టి మాకు. మీరు ఇప్పుడు మా అమ్మాయి ఎస్సీ అయింది, మరి మీరు ఇప్పుడు చేస్తున్న లారీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ ఇవన్నీ కూడా మానేస్తారా? మానేస్తాను, నాకు మన కూడా చేస్తాను. అమ్మాయి ఉద్యోగం వచ్చిందా మనం మానేమండి. ఎందుకంటే దేశాలు తిరిగి వాళ్ళని కూర్చోలేము ఇంటికాడ. ఏదో ఊపినంతమంది నిజంగా వెళ్తామండి, ఆ తర్వాత కాలేజీ తప్పతుంది అండి. అంటే మనకి ఈ రోజుల్లో అమ్మాయిలు మరి పెళ్లి చేస్తా మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళంతా కూడా తన భర్త దగ్గరికి వెళ్ళిపోతారు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండవు కదా. మరి ఇవన్నీ కూడా మీరు ఎలా చూడగలరు? మీ అబ్బాయిలే కదా చూస్తారు. అబ్బాయి సమస్య వెళ్ళకుండా ఇప్పుడు అమ్మాయి తప్ప
అమ్మాయి ఏంటంటే ఎప్పుడైనా అమ్మాయినే ఇక్కడ అమ్మాయి కాదు కదా, అక్కడ అమ్మాయిని ఎప్పుడంటే అతకని కలిసిన అమ్మాయే. ఆ అమ్మాయికి ఎప్పుడు జాబ్ వచ్చి నాన్న నేను పెళ్లి చేసుకుంటా అంటే అప్పుడు ఎత్తోటి ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకొని కరెక్ట్గా చెప్పింది అమ్మాయి. రేపు వచ్చిన నాన్న నేను సంబంధం చేసుకుంటా అంటే అక్కడ చూసేస్తామండి. అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అదే పడుతుంది. తల్లి కూడా ఉన్నా, తల్లితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎలా ఉంది ఫీలింగ్? పర్లేదు చెప్పు. నాకు సంతోషంగా ఉన్నదండి. మా పాపకు జాబ్ వచ్చిందంటే మేము వద్దామన్నా కూడా అమ్మాయి పట్టుదలగా చదివిందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆయన అమ్మాయికి ఉద్యోగం వస్తుందని మేము ఆయన మానేరండి. ఆయన అలా కష్టపడతారని ఒప్పుకున్నా వాళ్ళకి. ఇప్పుడు జాబ్ అయినా అమ్మాయి పెళ్ళి చేసుకుంటుంది కానీ మాకు రాదు కదండి. బాబు ఉంటాడు మాకు, బాబు చూసుకుంటాడు మాకు. బాబు మీదే మాకు ఇదండి ఎక్కువ. ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయా ఒక ఇంటికి వెళ్ళి అమ్మాయి మనం ఇది చేయకూడదు కదండి. అంటే మనకి పోలీసులను చూస్తున్నా కొంచెం భయం వేసినట్టు, డ్రెస్ చూసినా ఇది చూసినా లేడీస్ ఎక్కువ భయపడతారు. మీరు భయపడతారా? నాకు భయమే అండి. భయపడతారా మీరు? మరి మీ అమ్మాయి పోలీస్ అయింది, మరి మీరు భయపడతారా? రోడ్డు మీద పరిస్థితి భయమే అండి నాకు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అయినా రోడ్డు మీద ఏదైనా చూసినా పోలీసులు చూసినా భయపడతానండి. కానీ ఇప్పుడు మా అమ్మాయి పోలీస్ అండి, నాకు ఇంకా భయం ఉంటుంది. ఇంకా భయం ఉంటుందండి నాకు. కానీ మాకు చాలా సంతోషంగా ఉందండి. పాపకు జాబ్ వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు అంటే ఆడపిల్లలు బయట పంపించరు ఇటువంటి దాంట్లో ముఖ్యంగా అమ్మాయిని ఒక ఇంటికి వెళ్ళి అమ్మాయిని రాత్రులు కాకేస్తా వెళ్ళాలా, పగలు కాకేస్తున్నా స్టేషన్లోకి వెళ్ళాలా, ఆడపిల్లకి పోలీస్ చేస్తా పెట్టండి మా వాళ్ళు చాలామంది అన్నారండి. కానీ పాప ఏమందంటే మీరు ఎవరు చెప్పినా నాకు నేను పట్టించుకోను, నేను జాబ్ కొట్టాలని అమ్మాయి పట్టుదలతో కొట్టిందండి జాబ్. మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. కానీ లేని పరిస్థితి మా పిల్ల చదివిందంటే చాలా గేట్ అండి. ఎప్పుడు చెప్పుట వాళ్ళ నాన్నగారు వాళ్ళ నా అన్నయ్య డబ్బులు సాయం చేసేవాళ్ళం అండి. కానీ అమ్మాయి ఎగ్జామ్ ఉన్నాక నాకు ఇంటికి వచ్చి పనిచేసి వెళ్ళేదండి. ఎందుకంటే నాకు షుగర్ పేషెంట్ అండి, నాకు ఒంట్లో బాగుండదండి. కానీ ఆ పాప వచ్చి ఇంటికి వచ్చి బస్సు ఉతికేసి ఇంట్లో పని చేసి మళ్ళీ వెళ్ళిపోయేదండి కాకినాడ. వెళ్ళి అలా వచ్చేతా ఉండేది, వెళ్తూ ఉండేదండి పాప. మాకైతే చాలా సంతోషంగా ఉన్నదండి. జాబ్ వచ్చిందని అమ్మాయి కొట్టిందని కూడా. కానీ ఏడ్చేదండి, నాకు ఎగ్జామ్లో రేపు పాస్ అవుతాను లేదని. అది వచ్చినా కూడా చూసుకొని ఏడ్చేదని, నువ్వు అవుతానా లేదా, నువ్వు అవుతావు అమ్మ నా నాన్నగారు చెప్పేవారండి. నువ్వు ఏడకొద్దమ్మా అవుతావు నువ్వు అని అన్నామండి. కానీ వచ్చిందండి, చాలా సంతోషంగా ఉందండి మాకైతే పాపకి జాబ్ వచ్చిందని. అది కూడా ట్రైనింగ్ కూడా వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఇది అవుతాం మేము. అదండి చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎంతోమంది మహిళలు అయితే ముందుకు రావడానికి, ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి అందరూ కూడా వెనుకం చేస్తారు. కానీ ఎంతో ధైర్యంగా అయితే చదివి పోలీస్ డిపార్ట్మెంట్లో తనంటూ ఒక ఉద్యోగం సంపాదించాలని, అలాగే ఒక ఎస్ఐగా రావాలని కలలు కన్నది. ఆ కళలు నెరవేర్చే విధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు అలా తన సోదరుల సహకారంతో పాటు మొత్తం అంతా కూడా చదవడమే కాకుండా అనుకున్న విధంగానే మొదటి అటెంప్ట్లోనే గతంలో కోవిడ్ టైం నుంచి కూడా తెలంగాణలో తను ఫెయిల్ అయినప్పటికీ కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇటీవల పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ సివిల్ దాంట్లో ఇప్పుడు ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో తను కూడా ఉత్తీర్ణత సాధించడం కాకుండా ఇప్పుడు ఎస్ఐగా ఎంపిక అవడంతో చాలా ఆనందంగా ఉంటున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక లారీ ఒక మొదటగా ఆటో డ్రైవర్ నుంచి అలాగే లారీ డ్రైవర్గా పనిచేస్తూ తన పిల్లల్ని అయితే కష్టపడి చదివించి ఇప్పుడంతా కూడా ఉన్నత శిఖరాలకు ఏదో విధంగా ఎంతో ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులతో పాటు అలాగే తన సోదరు కూడా సహకారంతో నేను ఇప్పుడు ఎస్ఐ అయ్యానంటూ ప్రధానంగా కాకినాడ జిల్లా పిఠాపురం చెందినటువంటి మనకి ప్రధానంగా బషీర్ అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రామ్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.